హలో. హలో, ఎవరమ్మా? మేడం నా పేరు వేణు. అయితే మీది భారతీయ శృంగారం ఛానలా మేడం? అవునమ్మా, చెప్పండి. అంటే వీళ్ళు మా వయసు 49 ఇయర్స్ మేడం. పెళ్లి కాలేదు ఇంతవరకు. 49 ఇయర్స్ నాకు మేడం. ఓకే. అదే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదే మాకేమైనా మెడిసిన్స్ ఉంటాయా ఇప్పుడు ఈ వయసులో సెక్స్ పవర్ పెరగడానికి కానీ? ఒకటండి, ఎందుకంటే ఇప్పుడు మీరు అంత ఏజ్ లో పెళ్లి చేసుకుంటానంటే ఒకటి సెక్సువల్ గా కాకుండా చెప్పండి. తోడు కోసం చేసుకుంటానంటే ఓకే అండి, నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. అంటే ఏమైనా మెడిసిన్స్ ఉంటే చెప్పండి. అంటే మెడిసిన్స్ అయితే ఉన్నాయండి. మేడం అంటే గ్యారంటీ ఇవ్వలేను. అయ్యా, గ్యారంటీ కావాలి కదా మేడం? కాదండి, ఏంటండి ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో ఎనర్జీ ఉంటుందండి, 60 సంవత్సరాల వయసులో కూడా ఎనర్జీ రావాలంటే ఎలాగండి చెప్పండి? 60 లేవు, 59 అంతే. 59 అంటే 60 కదా? 59 కాదు, 49. 49 అంటే 50 కదండి, 40+ కదా? అవును మేడం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చి కాల్ చేస్తున్నారు మీరు? వరంగల్ అండి మేడం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఒక 50 కూడా కాదు, 40, 35+ అయిందంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే పిల్లలు పుట్టాలని కానివ్వండి, ఎనర్జీగా ఉంటామని కానివ్వండి, ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి. ఓకేనా? మైండ్ లో నుంచి డిలీట్ చేసేసేయండి అది. ఓకేనా? ఫస్ట్ మ్యారేజ్ తోడు కోసం అని మాత్రమే ఊహించుకోండి. పార్ట్నర్ ఒకసారి ఒక నిమిషం వినండి. ఇప్పుడు కొంతమంది ఏమంటే సంవత్సరంలోని పిల్లలు కన్నోళ్ళు ఉండరు, కొంతమంది వచ్చేదాకా పిల్లలు కన్నోళ్ళు కూడా ఉండరు. అవునా? అవును మేడం. కొంతమంది రోజుకి 3-4 సార్లు ఉండే వాళ్ళు ఉండరు. కొంతమంది పెళ్ళైన కాడ నుంచి ఒక్కసారి లేదంటే 2 సార్లు, అది వారానికి నెలకు ఉండే వాళ్ళు కూడా ఉండరు పెళ్ళైన కాడ నుంచి. ఓకేనా? కానీ వాళ్ళ వైఫ్లు కానీ వాళ్ళతో ఉంటున్నారు, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా అంటే అది మన భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ ఉన్న పవిత్రత 100%. పాడైపోలేదు, పాడైపోతారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. నాలో చెప్తున్నాను, మీకు 40 దాటిపోయింది కాబట్టి సెక్సువల్ గా కాకుండా ఒక తోడు కావాలనుకుని 100% పెళ్లి చేసుకోండి. సెక్స్ లేకుండా పెళ్లి ఎక్కడ ఉండండి? సెక్స్ లేకుండా చచ్చిపోతారా అండి చెప్పండి? సెక్స్ జీవితం మేడం. నేను నార్మల్ గా మాట్లాడతానండి. ఇప్పుడు నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. ఇప్పుడు మీరు దారిలో పోతుంటారు, యాక్సిడెంట్ అయిపోతుంది, సంవత్సరం పనికిరాని చెప్పేస్తారు. అప్పుడు మీరు ఎలా సెక్స్ చేస్తారు చెప్పండి? నాకు చెప్పండి సమాధానం. నేను చెప్తా సమాధానం మీకు. అది ఓకే మేడం, కానీ ఇప్పుడు అది నేను అడగట్లేదండి, నేను ఒకే మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు పోతూ ఉన్నారండి, పెళ్ళయింది 1 మంత్, మీ భార్యతో హ్యాపీగా ఉన్నారు, యాక్సిడెంట్ అయిపోయింది, మీరు మనసు మీద పడిపోయినారు, ఇటు సంవత్సరానికి పనికిరాడని చెప్పేసి డాక్టర్. అప్పుడు మీ భార్య నాకు సెక్స్ కావాలి, నా కొడుకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతుందా? లేకపోతే వినండి, నా భర్త నాకు ముఖ్యమని ఉంటుందా? ఇప్పుడు నాకు తెలిసి అయితే భర్త సెక్స్ కి పనికిరాడంటే భార్యలు తప్పకుండా వెళ్ళిపోతున్నారు మేడం, ఒకరిని చూసుకుంటారు. ఒక్కటండి, ఎంతమంది వెళ్ళిపోతున్నారు చెప్పండి నాకు? ఎవరైనా వెళ్ళిపోతారు సెక్స్ లేకుండా. అవునా? మీ అమ్మగారు కూడా అలాగే వెళ్ళిపోతారా? వెళ్ళిపోక వయసులో ఉంటే అమ్మ కూడా వెళ్ళిపోతుంది మేడం. వయసులో కాదండి, వయసులో ఉన్న అప్పుడు అది పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎవరైనా ఉంచుకోండి సరిపోతుంది కదా. పెళ్ళి ఎందుకు మళ్ళీ? అంటే పెళ్ళాం అయితే ఫ్రీగా వస్తుంది, బయట వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వాలా? ఫస్ట్ అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు పెళ్ళాం అయితే ఫ్రీగా వస్తుంది, పక్కలో ఒకసారి ఇంట్లో పనులన్నీ చేస్తారు, ఫ్రీగా చేస్తుంది. అంటే రోజు సెక్స్ కావాలంటే భార్య తోట అవుతుంది కదా మేడం. ఎందుకండి భార్య ఎందుకండి చెప్పండి? సెక్స్ కోసం. అవునా? ఏం బయట రారా? డబ్బులు ఇస్తే 100 మంది వస్తారండి. డబ్బులు రోజు వస్తారా? ఎక్కడైనా వేసే వాటికి ఉంటాయి చూసుకోండి, దానికైతే రోజు డబ్బులు ఇస్తే వస్తారు కదా, 5,000 10,000 ఇస్తే వస్తారు కదా. రోజు 10,000 పెట్టుకోవాలా మేడం? పెట్టుకోవాలి, మీకు కోరికలు తినాలంటే పెట్టుకోవాలి కదా. ఊరికి అదే చెప్పేది, పెళ్ళం ఫ్రీగా వస్తుంది, ఎవరికి ఫ్రీగా రాదు. అంటే నేను ఇప్పుడు ఇంట్లో పని చేయడానికి పెళ్ళం ఫ్రీగా పనిచేస్తుంది, బయట ఫ్రీగా పనిచేస్తారా చెప్పండి? అంటే నేను ఇంతవరకు ఒక్కసారి నాకు స్త్రీ అడగట్లేదండి బ్రదర్. మేడం ఓకేనా? భార్య ఫ్రీగా వస్తుంది, బయట వాళ్ళు ఫ్రీగా వస్తారని అడుగుతున్నా. దేనికైనా ఎనీథింగ్, దేనికైనా ఎనీథింగ్ అంటే అన్నిటికీ చేస్తున్నా. ఇంట్లో పనికి కానివ్వండి, మంచి సలహాలు ఇవ్వడానికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి, సెక్షువల్ గా కానివ్వండి. ఎందుకో అట్లా కాదండి నేను అనేది, లైఫ్ లాంగ్ వస్తారండి ఫ్రీగా. మీరు డబ్బులు ఇచ్చినంత వరకు వస్తారు, ఎవరైనా పని మనిషి అయినా డబ్బులు ఇస్తేనే జీతం ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. మీ ఇంట్లో వచ్చే ఫ్రీగా అంట్లు కడగదు, బట్టలు ఉతకదు,
మీ అమ్మ నాన్నకి వండి పెట్టదు, మీకు వండి పెట్టదు, మీ పిల్లలకి వండి పెట్టదు, ఎవరిగా వండి పెట్టదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం. అంటే ఇంతవరకు ఒక స్త్రీ సుఖం అంటేనే తెలియదు మేడం. నాకు అట్లా పెరిగాను నేను. ఎందుకు అవునండి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నారు? మీ అమ్మ నాయన పట్టించుకోలేదు మిమ్మల్ని? పట్టించుకోలేదు మేడం. నాకు ఎందుకు పట్టించుకోలేదు? నాకు తెలిసింది ఒక హస్తప్రయోగం చేసుకోవడం ఒక్కటే తెలుసు మేడం. ఎందుకు పట్టించు? మీ అమ్మ నాన్న ఎందుకు పెళ్లి చేయలేదు మీకు? అమ్మ చనిపోయింది మేడం. ఇప్పుడు నాన్న కూడా చనిపోయాడు. మీరు చేసుకోవచ్చు కదా. నేను ఒక్కరినైతే చేసుకోను మేడం. ఎవరినండి ఒకరినే చేసుకునేది? అనాథాలంతా పెళ్లి చేసుకోవట్లేదా ఏంటి? మరీ చెప్తారు అమ్మ నాన్న లేని వాళ్ళతో పెళ్లి చేసుకోవట్లేదా ఏంటి? ఏమంటారు, భరించలేకనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మేడం. ఒకటే అండి, మీరు సెక్స్ గురించి అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను. 100% నేను చెప్తున్నాను. మీకు 40+ అయిపోయింది కాబట్టి మెడిసిన్ కూడా ఎంతవరకు పనిచేస్తుందని నేను చెప్పలేను. అసలు ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోండి. సెక్స్ అనేది పక్కన పెట్టండి. మీకంటూ ఒక జీవిత భాగస్వామి కావాలని చేసుకోండి. లైఫ్ లాంగ్ కష్టం సుఖం ఉండగలను అనుకుంటే చేసుకోండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరూ మీరు అనుకుంటున్నారండి అందరూ లోకమంతా సెక్స్ లోనే నడుస్తుందని. అందరూ అట్లాగంటే ప్రపంచంలో 100% సంసారాలు చేయరండి. ప్రతి దానికి ఒకడు ఉంటాడు. ప్రతి ఆయనకి ఒక పెళ్లిళ్ళు చేయాల్సిన అవసరం లేదు. సెక్స్ కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్లిళ్ళు ఎవడు చేసుకోడు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడు అడ్డు చెప్పడు. అర్థమైందా? అంటే ఇప్పుడు సెక్స్ చేయలేని వాళ్ళు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారా మేడం? ఎవరైనా చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు చేసుకోరు? అబ్బాయి సెక్స్ చేయలేదు. అదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు నేను అది కాదు, ఇప్పుడు మీకు పెళ్లి చేసుకున్నారు, మీకు యాక్సిడెంట్ పడిపోతారు, అప్పుడు సెక్స్ చేయలేరు, ఆమె వెళ్ళిపోతే అది పెళ్ళాం ఎందుకు అవుతుంది చెప్పండి? చెప్పండి, మీరు చెప్పండి. వెళ్ళిపోరండి. అందరూ అలాంటి వాళ్ళు కాదండి. ఎవరో మీ లైఫ్ లో ఒకళ్ళు అలా ఉంటారని చెప్పి అందరూ ఎలా అనుకుంటున్నారు ఈ రోజుల్లో? అసలు ఇప్పుడు 3 years ఒక నిమిషం చెప్తానండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్తున్నా, నా లైఫ్ గురించి చెప్తున్నా. లాక్డౌన్ కానీ మా ఇంట్లోనే ఉన్నా నేను, తిరుపతిలో. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నారు. మా హస్బెండ్ మా పిల్లలు వాళ్ళ ఊర్లో ఉన్నారు, రేపల్లెలో. ఆయన షాప్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు 3 years. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నామంటే మేమేమి ఇట్లా ఉండమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఇంకా ఖచ్చితంగా ఉంటారు. అసలు ఎటువంటి సంబంధాలు ఉండవు వాళ్ళ ఊర్లో అయితే. మాట్లాడటం కూడా ఉండదు. మా అయితే నేను మాట్లాడను కూడా మాట్లాడను. వాళ్ళ ఊరు వెళ్తే మాటలు కూడా ఉండవు. మా ఇంట్లో చెప్తాను వినండి. అప్పుడు నేను ఇంకొకరిని వెతుకోవాలి, వాడు ఇంకొకరిని వెతుకోవాలి కదా. అంటే మీరు మీకు కొంచెం కొన్నిసార్లు సెక్స్ లో పాల్గొని ఉంటారు కదా, మీకు ఒక మనసు ఏమండి మీకు సెక్స్ పిచ్చి బాగా పెట్టినట్టుగా ఉందా? అవును మేడం, సెక్స్ కోసం చేసుకుంటాను. అదేనండి ఇప్పుడు నేను చెప్తాను వినండి. మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో కష్టమైన సుఖమైన వాళ్ళ సంవత్సరానికి పనికి వచ్చినా పనికి రాకపోయినా ఉంటారనుకుంటేనే పెళ్లి చేసుకోండి, ఓకేనా? లేదు అనుకుంటే ఎవరైనా తగులుతారండి. సహజీవనం చేసుకోండి, ఎవరితోనైనా మాట్లాడుకొని. ఈ కొలీగ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. పెళ్లి చేసుకోకండి, చచ్చిన పెళ్లి చేసుకోకండి. ఎందుకు చెప్తున్నాను వినండి. పెళ్లి చేసుకుంటే మీరు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా ఆమె కానీ కేసు వేసిందంటే ఇరగొట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు పోలీసుల గురించి తెలియదు, మా వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి మేము బొచ్చుడు కేసులు చూస్తున్నాం, చాలా మందితో మాట్లాడడం కాబట్టి నేను చెప్తున్నా. పెళ్లి చేసుకుని నాకు సెక్స్ అరేంజ్ చేస్తున్నారు అనుకో అమ్మాయిని కూడా, ఆ అమ్మాయి కోరికలు కూడా ఉండాలి. మీకే కోరిక కాదు, ఆ అమ్మాయి కూడా ఉండాలి కోరిక. అందరు అమ్మాయిలు మొగుడు చెప్పినట్టల్లా వినరు, మొగుడు చెప్పినట్టల్లా నడుచుకోరు. ఒకటి ఎందుకంటే సమాజంలో ఎలా ఉంది చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండిపెండెంట్ అయినారు, ఇంకా లేడీస్. ఒకప్పుడు మొగుడు కొట్టినా తిట్టినా వాడు ఏం చేసినా నా మొగుడు నాకు దేవుడు, నా అత్తమామలు నాకు దేవతలు అనేసి ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం అనుకోండి, 15 years బ్యాక్. ఓకే, ఇప్పుడు అట్లా లేరు. భర్తతో ఏదైనా తేడా వస్తే తక్కువ నదులు భర్తతో వెళ్ళిపోతున్నారు డైవర్స్ తీసుకొని. నేను అదే చెప్తున్నా కదా మేడం, మరి అందుకే చెప్తున్నా. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరు కష్టం సుఖం ఏదైనా సరే భరించగలను అనుకుంటేనే పెళ్లి చేసుకోండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సహజీవనం చేసుకోండి, పెళ్లి మాత్రం చేసుకోవద్దండి. మీరు సెక్స్ ఇంపార్టెంట్ అయితే సహజీవనం చేసుకోండి, చాలా మంది దొరుకుతారు. నీవు ఇంకా మీ తెలంగాణ అయితే ఇంకా మస్తుగా దొరుకుతారు అటు సైడ్ అయితే. చెప్పండి, సహజీవనం అంటే ఏంటి అసలు ఒక్కసారి చెప్పండి. ఏమనుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఉండేవేనండి. పెళ్లి చేసుకుంటే లీగల్ అథారిటీలన్నీ వస్తాయి. సహజీవనానికి కూడా లీగల్ అథారిటీలన్నీ ఉన్నాయి. ఒక వాళ్ళు కూడా 2 years ఉండేసి అన్ని పెట్టుకున్నారనుకోండి, అది కూడా మ్యారేజ్ లెక్కనే. అంటే పేపర్లో ప్రకటన ఇచ్చుకోవచ్చా మేడం సహజీవనం గురించి? ఇచ్చుకోండి, మీకు వాళ్ళకి నచ్చితే వస్తారు, కానీ మీ ఇల్లంతా ఊడ్చిపెట్టుకోకుండా పోనీకుండా చూసుకోండి. అర్థం కాదు, అది వినిపించలేదు మీరు చెప్పింది.
వినిపించలేదు చివరిది, ఏంది అర్థం కాలేదు మీరేమన్నా. కాదండి, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఫేస్బుక్ లో పరిచయం అయింది మీకు కావాలంటే నేను పెడతాను చూడండి, లింక్ పెడతాను. చెప్పండి. రేపు లేదు నా దగ్గర, మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను పంపిస్తా. ఓకే మేడం. ఫేస్బుక్ లో పరిచయం అయింది అమ్మాయి, ఫేస్బుక్ లో పరిచయం అయింది, ఫేస్బుక్ లోనే లవ్, ఫేస్బుక్ లోనే మ్యారేజ్ దాకా వచ్చింది. 84 లక్షల రూపాయలు దొబ్బేసింది. నేను ఆస్తులు కొనుక్కోవాలి, ఏమే నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని. అంటే ఒకటి వినండి, ఇప్పుడు నాకు తెలిసి మీరు కావాలనుకుంటే ఒక పని చేయొచ్చు. చెప్పండి. మీరేం చేస్తారు, జాబ్ ఏం చేస్తారు? ఏం లేదు, ఇంటి దగ్గర ఉంటాం. ఏమి చేయకుండా ఇంటి దగ్గర ఉంటే ఎంత సంపాదన అట్లండి? సంపాదన ఉన్నది మేడం, ఎట్లా బతుకుతాను, అమ్మ సంపాదించిపోయిన సంపాదన ఉన్నది. మళ్ళీ మీకు ఎందుకండి పెళ్లి చెప్పండి? పెళ్లి ఎందుకంటే ఎట్లా మేడం, మళ్ళీ ఏంటండి ఇది భలే నిజం చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చెప్పేది నాకు అంత కోపం వస్తుంది, అంత కోపం వస్తుంది. సంపాదన లేదు, ఖాళీగా ఉంటారు, ఎలాగండి మళ్ళీ ఎట్లా నమ్మి ఒక అమ్మాయి మీద వస్తుంది చెప్పండి? అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మేడం. అవునండి, ఎలా నమ్మి వస్తారు చెప్పండి? ఫైనాన్స్ మీకు ఏముంది చెప్తాను. అమ్మాయిని సాదుకునే స్తోమత ఉన్నది మేడం నాకు. అమ్మాయికి తిండి పెట్టగలుగుతాను, బట్టలు కొనిగలుగుతాను, అన్ని చెప్తాను. అది ఎవడు చూసుకోడండి, ఇప్పుడు వెనకాల ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది? ఒక ఇల్లు ఉన్నది మేడం. ఇంకా ఇల్లు ఉన్నది అంతే. ఎంత వాల్యూ చేస్తుంది? ఏంటి మేడం? ఎంత వాల్యూ చేస్తుందండి ఇల్లు? ఇల్లు ₹1 కోటి ఉంటుంది మేడం. ₹1 కోటి ఉంటుంది. అవును మేడం. ఓకే, మీకు డబ్బులు ఎట్లా వస్తాయి, ఏం పని చేయకపోతే? అంటే మా అమ్మ పెట్టిపోయిన డబ్బులు ఉన్నాయి, వాటి నుండి పెన్షన్ వస్తుంది మేడం. అంటే అమ్మ సంపదతో బతుకుతున్నారు? అవును మేడం. మీకంటే ఒక వాల్యూ లేదు? వాల్యూ లేదంటే ఇంటర్ చదువుకున్నాను అంతే. మీలాంటి వాళ్ళని ఎవరు చేస్తున్నారు చెప్పండి? పెన్షన్ వస్తుంది మేడం, తిండి పెడతాం. అట్లా కాదండి, అలా కాదండి, ఏ అమ్మాయి తిండి కోసం బట్ట కోసం ఉండదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి అమ్మాయికి. నేను చెప్పాను కదా, 100కి 90% సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. భర్త ఇంట్లో కూర్చొని అమ్మ నాయన దగ్గర తింటూ అమ్మ నాయన సంపాదనతో తింటూ కూర్చున్నా వాళ్ళకి నచ్చదు కొంతమందికి. ఫస్ట్ ఒక జాబ్ చూసుకోండి. ఒక విషయం చెప్పండి, మీ అమ్మ డబ్బులు ఉన్నా, పెన్షన్ ఉన్నా అది పక్కన పెట్టండి. మీరంటే ఒక జాబ్ చూసుకోండి. ఫస్ట్ మీకంటూ ఒక జాబ్ చూసుకోండి. నేను చెప్తాను వినండి. మీరు రేపు పెళ్లి ప్రకటన పేపర్లో ఇచ్చిన వెబ్సైట్ లో, ఐ మీన్ ఎక్కడ పెట్టుకున్న వెబ్సైట్ లో పెట్టుకున్న క్యాస్ట్ ఏంటి మీది? మాలా మేడం. ఓకే, ఇప్పుడు ఏ క్యాస్ట్? నేను ఊరిని అడుగుతున్నాను, క్యాస్ట్ గురించి ఎందుకు అడుగుతున్నానంటే, నేను అడిగేది క్యాస్ట్ గురించి తప్పుగా అనుకోవద్దండి. జస్ట్ ఎనీథింగ్ ఎనీ క్యాస్ట్ నాకు అభ్యంతరం లేదు. ఓకే ఓకే మేడం. ప్రతి మనిషి భూమి మీద దేవుడి ద్వారా పుట్టినాడే, ఎవడైనా ఆకాశం నుంచి ఊడిపల్లా. ఓకేనా? కులం మతం అనేది ప్రొఫెషన్ గా చూస్తారు, కానీ హాస్పిటల్ పోయి బ్లడ్ ఎక్కించాలి, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదైనా చేయాలంటే కులం మతాలు ఎవడు పట్టించుకోడు. అక్కడ చూపించాలి కులం మతం, కానీ ఈ సమాజంలో చూపిస్తారు కులం మతం. ఓకేనా? మీరు ఫస్ట్ జాబ్ చూసుకోండి. ఎనీథింగ్ ఏ జాబ్ అయినా సరే పర్వాలేదండి. నెలకి 10,000 అయినా పర్వాలేదు, 5,000 అయినా పర్వాలేదు. అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. అంటే మీ మమ్మీ డబ్బులు పక్కన పెట్టండి. మీరు అనుకుంటారు మా అమ్మ ఫంక్షన్ వస్తుంది కదా, అది గడిచిపోతుంది కదా అనుకుంటారు, కానీ వచ్చిన భార్య అలా అనుకోదండి. భర్త సంసారానికి పనికిరావడం వాడైనా భరిస్తుంది, కానీ సోంబేర్ అయితే భరించదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తిండి పెడతా, బట్టలు వేస్తా, హాస్పిటల్కి డబ్బులు, అది ఎవరు చూడండి. నేను చెప్తున్నాను కదా, భర్త ఎదవైనా పర్వాలేదు అనుకుంటారు, కానీ సోంబేర్ అయితే భరించరు. రేపు మీకు చేస్తున్న అమ్మాయి వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నాడు మన మొగుడు అని చెప్తారు. ఖాళీ కూర్చొని అడుగు తింటున్నాడు అంటాడు. అడుగుతారండి. మేము ఎన్ని కేసెస్ చూస్తుంటాం లీగల్ గా, చెప్పండి. కౌన్సిలింగ్ ఇస్తున్నాం కదా మేము. నేను ఉమెన్ ప్రొటెక్షన్ దాంట్లో కూడా ఉన్నాను. ఓకేనా? కొంతమంది అమ్మాయిలు ఏమంటారు, నేను సంపాదిస్తున్నాను, వాడు కూర్చొని ఉన్నాడు, సోంబేరు నా కొడుకు లాగానే అంటారు. నేను చెప్తాను వినండి. కొంతమంది సంవత్సరంగా పనికిరాడు అదే అంటారు. ఓకేనా? అబ్బాయిలు కూడా అంతే. అమ్మాయి మేము ఇచ్చినప్పుడు అసలు రానే రాదు. అదే 90% అండి ఫైనాన్షియల్ మూడు ప్రాబ్లం వల్ల డైవర్స్ అవుతున్నాయండి. ఒకటి ఫైనాన్షియల్, 2 సెక్సువల్, 3 అత్తగారి ఇల్లు. ఈ మూడింటి వలన చాలా కేసెస్ డైవర్స్ దాకా వస్తున్నాయి. కానీ అత్తగారిది ఫైనాన్షియల్ బయట వస్తుంది, కానీ బెడ్రూమ్ బయట రాదు. అది ఎక్కడైనా చెప్పరు. మీరు ఫస్ట్ జాబ్ చూసుకోండి. ఎనీథింగ్ ఏ జాబ్ అయినా చూసుకోండి.
మేడం. జాబ్ చూస్తే మీరు 24 గంటలు ఇంట్లో ఉంటే కూడా మీకు అదే ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మేడం. ఓకేనా? అలా కాకుండా ఫస్ట్ ఒక జాబ్ చూసుకోండి. మేడం. ఓకే. మీరు ఇంతవరకు ఎవరితోనూ ఉండలేదంటే నిజంగానేనా? మీ అమ్మ మీద ప్రామిస్ చేయండి. స్త్రీతో మేడం? మీ అమ్మగారి మీద నేను ఎవరితోనూ సెక్సువల్ గా కలవలేదని మీ అమ్మగారి మీద ప్రామిస్ చేయండి. అమ్మ మీద ప్రామిస్. ఇంకా స్త్రీతో కూడా కలగదు. స్త్రీ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు మేడం నాకు. స్త్రీ మీ అమ్మ ఉంది కదండి, స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు అంటారు. అమ్మ స్త్రీ భార్యగా ఎలా ఉంటుందో తెలియదు. అదే చెప్పండి. స్త్రీ అంటే ఎలా ఉంటుంది తెలియదని చెప్పబాకండి. ఓకేనా? మేడం. సెక్సువల్ గా ఎలా ఉంటుందో అవి తెలియదు. ఆ స్టోరీ తెలియదు నాకు. నేను చెప్తానండి, మీకు సెక్స్ పిచ్ బాగా పట్టింది కాబట్టి ముందు ఆ సెక్స్ పిచ్ వదిలించుకోవడానికి ఫస్ట్ మీరు ఏదైనా జాబ్ చూసుకోండి. ఫస్ట్ సరే మేడం. మీరు జాబ్ చూసుకుంటే కొంచెం ఆ కోరికలన్నీ కొంచెం అడ్వైజ్ అవుతాయి. ఓకే? 24 గంటల సెక్స్ పిచ్ కాకుండా నార్మల్ మనిషిలాగా ఆలోచిస్తారు. ఓకే? తర్వాత పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఐ మీన్ ఇప్పుడు మీకు 40+ అంటున్నారు కాబట్టి ఫస్ట్ క్యాండిడేట్ అయితే దొరకరు. ఫస్ట్ మ్యారేజెస్ దొరకరు. అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఫస్ట్ సంబంధాలు అయితే దొరకవు. సెకండ్ మ్యారేజెస్ దొరకదు. బట్ మీ లక్ ఉంటే ఫస్ట్ సంబంధం కూడా దొరకచ్చు. ఓకే? తర్వాత ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళు కూడా దొరకచ్చు. ఫస్ట్ మీరు మాట్లాడుకోండి. ఫస్ట్ ఏదైనా సరే మీరు మాట్లాడుకునే చేసుకోండి పెళ్ళి అనేది. ఓకేనా? మీకు ఏంటండి మాట అంటే ఇప్పుడు మీరు ఒక పని చేయండి, నాకు ఒక 500 పే చేయండి. 500 పే చేసినారంటే నేను చెప్తాను, మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అంటే మీకు ఆ సెక్సువల్ ఫీలింగ్ కొంచెం తప్పడానికి అంటే ఉంటుందండి. ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు నా సెక్స్ కోసం నేను పెళ్లి చేసుకున్నానంటే చెప్పు తీసుకుని కొడుతుంది. చేత్తో కూడా కొట్టరు ఆడవాళ్ళు, చెప్పుతోనే కొడతారు. అవును, ఏం సెక్స్ కోసం చేసుకున్నాడు వాళ్ళని పనికి మళ్ళీ. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు సెక్స్ కి? ఎవరైనా దొరుకుతారు సెక్స్ కి. మగాళ్ళు చేసుకోండి సెక్స్. ఆడవాళ్ళు ఎందుకు చేస్తున్నారు? హోమోసెక్సువల్స్ మగాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. ఎందుకు మగాళ్ళు చేసుకోవట్లేదా? అందరు చేసుకుంటున్నారు అలాగే. చేసిన వాళ్ళు చేసుకుంటున్నారు కదండి. ఒకటి ఇప్పుడు మీరు పెళ్లి చేసినప్పుడు నాకు సెక్స్ కావాలి అందుకే నేను చేసుకుంటున్నా అని చెప్పి నాకు చెప్పు తీసుకుని కొడుతుంది అమ్మాయి. అలా కాకుండా మంచిగా నేను చెప్పాను కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా సరే భరించేటట్టుకుంటే పెళ్లి చేసుకోండి. లేకపోతే ఇలాగే ఉండండి. మీ అమ్మ ఫంక్షన్ వస్తుంటుంది, హ్యాపీగా తినండి, కూర్చోండి. మీకు ఏదైనా కోరిక వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వెళ్ళండి. నేను ఫ్రాంక్గానే చెప్తా. ఒక 5,000 పెడితే వస్తుందండి. ఒక అమ్మాయి నైట్కి వస్తుంది, ఏమైంది? 2,000 పెట్టినా వస్తారు. ఏమైంది? మీకు కోరికలు తీరాలి అంతే. మీకు పెళ్ళాం అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీకు కోరికలు తీరాలి. బయట చాలా మంది దొరుకుతారు. అసలు మీ సైడ్ అయితే బాగా దొరుకుతుంది, హైదరాబాద్ సైడ్ అయితే. వరంగల్ హైదరాబాద్ దగ్గరే కదా. ఆన్లైన్ లో కొడితే ఎంతమంది దొరకరండి చెప్పండి? దొరకదు. మీకు మొబైల్ ఉంటే చేసేసుకోండి, ఇంకంతే. మొబైల్ ఉంది కానీ తెలియదు ఆన్లైన్ లో. పక్కన ఎవడో ఒకటి అబ్బాయి దొరుకుతాడు కదండి, అడగండి చెప్తారు. అబ్బాయిలు ఏమన్నా కరువా? అబ్బాయిని చూసుకోమంటారా? అబ్బాయి కదండి, ఇట్లాంటి అమ్మాయిల కోసం అబ్బాయిలను పెట్టుకుంటే దొరుకుతారంటున్నా. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు అన్నీ ఉంటాయండి. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, భార్య దగ్గరకు వస్తుంది, రాకపోవచ్చు. ఇవన్నీ భరించేటట్టుకుంటేనే చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా మెడిసిన్ గురించి టిప్స్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు ఉద్యోగం చేయండి. ఫస్ట్ ఒక 4 రోజులు తర్వాత చేయండి నాకు కాల్. సరే మేడం. ఓకే మేడం. ఓకేనా? 500 పే చేయాలండి. 500 ఏ నెంబర్ చేయాలి? ఈ నెంబర్కే ఫోన్ పే, గూగుల్ పే, ఈ నెంబర్కే 500 పే చేస్తే ఫస్ట్ మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తినేవాళ్ళకి నాకు కూడా ఇష్టం ఉండదు. ఎవరైనా సరే. సరే మేడం. ఓకేనా? ఏజ్ ఒక 60 చాలా మంది చూడండి, మీరు ముసలి వాళ్ళే పని చేస్తుంటారండి. ఏదో పని అంటే వాళ్ళకి డబ్బులు లేవని పని చేస్తున్నారు అనుకుంటారా? కాదండి. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఓకేనా? మా పిల్లల దగ్గర మేము తినకూడదు, ఓకే, మా తల్లిదండ్రుల దగ్గర మేము తినకూడదు అని కొంచెం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ అది ఉండాలి. లేడీస్ కే ఉంటుంది, జెంట్స్ కి ఏంటండి లేకపోవటము. ఆడవాళ్ళే పని చేస్తుంటారు కదా, మీరు చూస్తుంటారు కదా. మీ ఊర్లో ఆడవాళ్ళు పని చేయట్లేదు, జాబ్ చేయరా? చేస్తారు మేడం. మళ్ళీ మీ అమ్మ లేదు, బాగా సంపాదించి పోయింది కాబట్టి మీకు తెలియట్లేదు.
ఓకేనా? మేడం. ఫస్ట్ ఏదైనా సరే జాబ్. మీరేం చదువుకున్నారు? ఇంటర్ నేను ఇంటర్ చదువుకున్నాను. ఇంటర్ చదువుకున్నారు కదండి. ఏదైనా సరే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎనీథింగ్, ఓకే మేడం. డెలివరీ, జొమాటో, స్విగ్గీ ఏదో ఒకటి మేడం. జాబ్ చేసుకోండి. ఒక నెల రోజులు పని చేయండి ఫస్ట్. ఓకే మేడం. నెల రోజులు పని చేసిన తర్వాత నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అంటే మ్యాట్రిమోనీలో ఎలా మీరు ఇక్కడ ఉంటారు. మ్యాట్రిమోనీలో ఇచ్చారంటే దొరుకుతారు, మంచి అమ్మాయిలు దొరుకుతారు. ఓకే మేడం. అంటే సహజీవనం కోసం. సహజీవనం కాదండి, సహజీవనం ఎవరు చేయరు ఇప్పుడు. సహజీవనం చేసినా అది లీగల్ కిందకే వస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు అంటే సహజీవనం అంటే అది వేరే, డేటింగ్ లేదా చెప్తుంటారు, అది వేరే. ఇప్పుడు సహజీవనం అంటే పెళ్లి చేసుకుంటే లెక్క, అంటే తాళి కట్టరు కానీ పెళ్లిలాగే వస్తుంది వాళ్ళకి. రేపు మొత్తం వాళ్ళు లీగల్ గా వెళ్తే మీ ఆస్తి మొత్తం వాళ్ళకి రాసివ్వాల్సి వస్తుంది. ఓకే మేడం. ఓకేనా? పెళ్లి చేసుకుంటే ఎన్ని రకాలు ఉంటాయో చట్టంలో, సహజీవనం అయితే కదా అన్ని రకాలు ఉంటాయి. మీ ద్వారా పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఆస్తి వస్తుంది, ఆమెకి మెయింటెనెన్స్ అన్నీ వస్తాయి. అది చెప్పాను కదా, మీరు సెక్స్ అనేది కొంచెం పక్కన పెట్టండి. ఉంటుందండి, పెళ్లి చేసుకుంటే సెక్స్ ఉండదా అండి? పెళ్లి చేసుకుంటే పిల్లల సంసారం చేయరా? మళ్ళీ కానీ పెళ్లి సహజీవనం అనేది చాలా మంది దొరకరండి లేడీస్, అది గుర్తుపెట్టుకోండి. పెళ్లి చేసుకోవాల్సిందే వస్తుంది, మీ పెళ్లి సంబంధాలు చూసుకోండి. ఓకే, ఆ సహజీవనం అంటే ఎవరో ఉంటారు, మీ ఇంట్లో మొత్తం దోచుకుపోతారు, మా చంపని కూడా చంపేస్తారు. దానికి నో గ్యారంటీ. ఓకేనా? సహజీవనం అనేది దట్స్ నాట్ సేఫ్. మ్యారేజ్ కన్నా మనం లీగల్ గా వెళ్ళొచ్చు కానీ సహజీవనానికి లీగల్ గా ఏమి వెళ్ళలేరు. మీకు పెడతా చూడండి, కావాలి నాకు వాట్సాప్ నేను పెడతాను. 84 లక్షలు. ఓకేనా? 84 లక్షలు అన్నమాట. కాదు మేడం, 500 కడితే మీరేం చెప్తారో చెప్పండి. మేము మెడిసిన్ కావాలన్నారు కదండి, ఆ మెడిసిన్ గురించి చెప్తాము. కానీ మీరు అసలు సంవత్సరానికి పనికోసారా పనికిరాని పెళ్లి చేసుకునే కదా తెలుస్తుంది. నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది మేడం. నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. అప్పుడు చేసుకోండి హ్యాపీగా. ఓకే మేడం. ఒక నెల రోజులు సంసారం చేయండి. అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మెసేజ్ చేయండి, మెడిసిన్ పంపిస్తాం. అబ్బాయిని చూసుకోమన్నారు మేడం, అట్లా ఎందుకు అంటున్నారు? ఎవరు అబ్బాయిని చూసుకోమన్నారు కదా మీరు సెక్స్ పిచ్ పెట్టింది కదా, అందుకని అమ్మాయిలు ఎవరు రారు కాబట్టి అబ్బాయిలు చూసుకోమంటాను అంతే. ఎవరు రారు, అబ్బాయిలు ఎక్కడ చేసుకుంటారు? ఎందుకు చేసుకోరండి? చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంపర్కాలు ఆడంగి అంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు కాదు అబ్బాయిలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా మేడం? అదండి, ఫస్ట్ మీరు జాబ్ చూసుకోండి. ఫస్ట్ జాబ్ లేకపోతే ఎవ్వరికి రాదండి, నేను చెప్తున్నాను కదా, ఎవ్వరికి రాదు. లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరైనా చూసుకోండి, హైదరాబాద్ సైడ్. మీరు మీ సైడ్ బాగానే దొరుకుతారండి, మా సైడ్ దొరకరు కానీ అమ్మాయిలు సరిగ్గా. మీ సైడ్ అయితే బాగానే దొరుకుతారు. అవగాహన ఏంటండి? అప్పుడు అన్ని గమ్మున మీ అమ్మ డబ్బులు తినేసి గమ్మున హ్యాపీగా ఉండండి. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకోవాలన్నది ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. అదే నేను చెప్పేదేమి, ఇవన్నీ చదువు. నేను చెప్పింది ఏంటంటే, మీ మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు దాకా నేను అర్థం చేసుకునేది ఏంటంటే, మీకు మీ అమ్మ సంపాదన వస్తుంది, మీరు హ్యాపీ కూర్చుంటున్నారు, ఏం పని పట్టలేదు కాబట్టి మీకు ఈ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఓకేనా? అట్లా ఫీలింగ్స్ గురించి చేసుకునే వాళ్ళకి ఎవరు రారండి. నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా, నేను కూడా అమ్మాయినే కదా. ఎంతమంది మాట్లాడుంటాము, ఫ్యామిలీస్తో మాట్లాడుంటాం, కౌన్సిలింగ్ ఇచ్చుంటాము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుంటాం, అన్నీ మాట్లాడుంటాం కదా. కాబట్టి మీకు మ్యారేజ్ కావాలి అంటే ఏదైనా జాబ్ చూసుకోండి, ఫస్ట్ జాబ్ చూసుకోండి, మళ్ళీ మ్యాచెస్కి పెట్టండి. ఓకేనా? ఇంట్లో కూర్చోనండి ఎవరికి రాదండి, ఆఖరి దారిలో పోయి బిచ్చగత కూడా రాదు. సరేనా? అడుక్కు తినే వాళ్ళు కూడా రారండి. నేను ఇంట్లో కూర్చొని మా అమ్మ సొమ్ము తింటున్నానంటే అడుక్కునే వాళ్ళు కూడా రారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి జాగ్రత్త, ఏం అవసరంలా. అడుక్కునే వాళ్ళే రారంటే వేరే వాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా ఏమంటారండి కదా, నేను ఇంత సంపాదన వాడు ఏం సంపాదిస్తున్నాడు మాట్లాడతారు. అవునా కదా? అవునా కదా? నేను మా అమ్మ సంపాదన అంటే, అరే నువ్వేంటో మీ అమ్మ సంపాదన నేనే అసలు కూర్చోరన్న పని చేయరు అంటారు. ఓకేనా? అది బాగోదు కదా. ఓకేనా? ఇంకా సంపాదించలేని మగాడి దగ్గర ఏ ఆడది కూడా కొట్టుకున్నదంటే రాదు.
ఓకేనా? మేడం. ఓకే. అదే భార్య రాదు, వేరే కండిట్లంతా వస్తారు. ఓకేనా? మేడం. భార్య రాదు. భార్యకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్లు ఉంటాయండి, కొంత ఆత్మాభిమానం ఉంటుంది. మేడం. బట్టి భార్య అయితే మాత్రం వాడు రూపాయి సంపాదించకపోతే పక్క గది పడగదిలో కూడా రాదు. ఓకే మేడం. అది గుర్తుపెట్టుకోండి. సరే మేడం. మీరు 10,000 కానివ్వండి, 15,000 కానివ్వండి, అంతైనా సరే ఫస్ట్ ఒక నెల జాబ్ చేయండి. ఓకే మేడం. మీకు అనిపించవచ్చు నేను ఇంతవరకు చేయలేదు కదా అనేసి, కానీ చెయ్యండి. అరేని నాకు ఇంకా ఎంత కోపం వస్తుందండి. సెక్స్ చేయమని కాదండి, జాబ్ చేయండి ఫస్ట్. చేస్తాను. సెక్స్ అని చేస్తున్నారే అంటే సెక్స్ కోసమే కావాలా మీకు అమ్మాయిలు? చెప్పండి. అవును మేడం. అమ్మాయిలు అంటే అంత పేలికైపోయినారు అనుకున్నారండి మీకేమన్నా? చెప్పండి. అందుకే చేసుకుంటున్నా. ఎవరైనా అందుకే చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటారు అంటే ఇప్పుడు చాలా అందరూ అంటే మీ అమ్మ కూడా సెక్స్ కోసం చేసుకున్నా మీ నాయన్ని 100%. సెక్స్ కోసం చేసుకున్నదైతే నిన్ను కని ఉండదు తెలుసా? నిన్ను కని ఉండదు. నిన్నెందుకు కని ఉంటుంది? మీ అమ్మ సెక్స్ కోసం చేసుకున్నట్టు నిన్నెందుకు కని ఉంటుంది చెప్పు. మీ నాన్న చనిపోయినాడా? చనిపోయాడు మేడం. మీ అమ్మకు ముందు చనిపోయినా మీ అమ్మ తర్వాత చనిపోయినాడా? నాన్న ముందు చనిపోయాడు. ముందు నాన్న చనిపోయింది. మళ్ళీ మీ అమ్మ వేరే వాడిని పెట్టుకునిందా? అమ్మ మధ్య వయసు అయింది. చెప్పండి. అది నేను అడగలేదండి. మీ అమ్మ ఆడదే కదా? అవును. జాకో కాదు కదా? కాదు. మీ అమ్మ ఎవరిని పెట్టుకోలేదా? అమ్మకి ఫీలింగ్స్ ఎక్కడ అంటే మీ అమ్మకి ఫీలింగ్స్ అప్పుడు లేదు. మధ్య వయసు అయింది అమ్మకి అప్పటికి. మధ్య వయసు అయితే ఇప్పుడు మీకు 40 సంవత్సరాలు ఉన్నాయిగా, మీకు ఫీలింగ్స్ ఉన్నాయిగా, అలాగే మీ అమ్మ కూడా ఫీలింగ్స్ ఉంటాయిగా. అంటే మీ అమ్మ ఆడదే కదా? మీ అమ్మకి ఫీలింగ్స్ లేవా? మీ అమ్మ ఉప్పు కారం తినట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? బుద్ధి ఉందా లేదు మీకు? ఓకే మేడం. సరే మేడం. నేను ఏం చెప్తున్నాను, ముందు జాబ్ తెచ్చుకోండి మళ్ళీ మాట్లాడని చెప్తున్నా. సరే మేడం. జాబ్ తెచ్చుకోకుండా సెక్స్ కోసం కాదు, సెక్స్ కోసం అమ్మాయిలంటే ఎవరు రారండి. బుద్ధి ఉన్నది అదే. ఒక అమ్మకి అబ్బ పుట్టినైతే రాదు. నేను చెప్తున్నా మీకు, మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. సరే మేడం. అది ఎవరికైనా పుట్టింది వేరే వాడితో పుట్టినైతే నేను చేసుకుంటుందేమో కానీ పని చేయకుండా పాట చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఒక అమ్మకి ఒక పుట్టినైతే చేసుకోదు నిన్ను. నేను చెప్తున్నా చూడు. ఓకే మేడం. ఓకేనా? ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి. ఓకే మేడం. అప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించండి. సరే మేడం. ఇంట్లో కూర్చునేసి ఆ సెక్స్ కోసం అమ్మాయి కావాలి, సెక్స్ కోసం అమ్మాయి కావాలంటే ఎవరికి రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే మేడం. ఓకేనా? మేడం. ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి. 10,000 కాదు, 15,000 కాదు, ముందు జాబ్ తెచ్చుకోండి. ఓకే మేడం. పెళ్లి చేసుకోండి. ఓకే మేడం. మంచి పెళ్లి చేసుకోండి. ఓకే మేడం. అప్పుడు మీకు సంసార పరంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంటే మాకు ఫోన్ పే, గూగుల్ పే చేసినారంటే మేము మెడిసిన్ ఎక్కడ దొరుకుతాయి, ఏమి, అది ఎలా వాడాలి, ఏంటి, ఈ లోపల మీరు ఏం ఫుడ్ తీసుకోవాలి, మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎలా మానుకోవాలి అవన్నీ చెప్తాం. ఓకే మేడం. చెప్పిన తర్వాత అప్పుడు మెడిసిన్ అనేది వేరే ఉంటుంది. మెడిసిన్ అనేది 2,500 ఉంటుంది, 3,500 ఉంటుంది, 4,000 ఉంటుంది పర్ మంత్. ఒక 3 months యూజ్ చేయాలి. ఓకే మేడం. అది కూడా 75% నుంచి 50% గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే 35+ వాళ్ళకి మేము 75 to 50% గ్యారంటీ ఇస్తాం. 100% గ్యారంటీ ఇవ్వం. అదే యంగర్స్ అయితే 20 to 30 లోపల వాళ్ళైతే మేము 100% గ్యారంటీ ఇస్తాం. సరే మేడం. ఓకేనా? అది ముందు మీ అమ్మ డబ్బులు వస్తున్నాయి కదా, మనం హ్యాపీగా కూర్చొని తినుకుందాం అనుకుంటే హ్యాపీగా తినుకోండి. మీ హైదరాబాద్ సైడ్ అయితే అమ్మాయిలు బొచ్చుడు అమ్మాయిలు దొరుకుతారు. ఎంజాయ్ చేసుకోండి. ఓకేనా? ఎంజాయ్ చేసుకోండి. కానీ మీకు పిల్ల జల్ల ఏమి ఉండరు. ఒక అనాథాశ్రమానికి ఏదైనా రాసి చేస్తారు మీ ప్రాపర్టీ అంతా. మీ చచ్చిపోయిన తర్వాత ఎవరు తీసుకుంటారండి మీ ప్రాపర్టీ? మీకు ఎవరు లేరు కదా? మీకు అన్నదమ్ములు ఉన్నారా? లేరు మేడం. మీరు ఒకరే కదా? అవును మేడం. మీరు చచ్చిపోతే మీకు మీ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? మా అక్క ఉంది మేడం. ఒక అక్క ఉంది. మీ అక్కకి అంటే మీ సంపాదన మీ అమ్మ ఫంక్షన్ కానివ్వండి, మీ ఆస్తి మీ అక్కకి వెళ్ళిపోతుంది కదా? అంటే మీరు అనుభవించిన రోజులు అనుభవిస్తే తర్వాత మీ అక్క తీసుకుంటుంది కదా? అలా కాకుండా మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ డబ్బు మీ ఆస్తి అంతా మీ పిల్లలకి మీ భార్యకి వస్తుంది కదా? అవునా కదా? మీ బావ తినిపోతాడండి, మీ అక్క కూడా తింది, మీ బావ తింటాడు. అవునా కదా? కాబట్టి ఫస్ట్ జాబ్ చూసుకోండి బ్రదర్. నేను కోపక అన్నాను అనుకోవద్దండి. ఓకేనా? మేము ఇప్పటికి చాలా కేసెస్ చూసినాం కాబట్టి మా అనుభవాన్ని కలిపి చెప్తున్నాం. మీరు నాకన్నా పెద్దవాళ్ళే. నా ఏజ్ 37. సారీ, నా ఏజ్ 38. ఓకే, నేను 83 డేట్ ఆఫ్ బర్త్ నాది. మాకు మ్యారేజ్ 15 years అయింది. ఓకే. ఇంకొకటి ఏమంటే మీరు ఫస్ట్ జాబ్ చూసుకోండి. సరే, మీ అక్క ఉంది కదా, మీ అక్కని చూడమనండి సంబంధాలు.
తెలియదు మేడం. అక్కకి ఏం తెలియదు. అక్క ఇంట్లోనే ఉంటుంది మేడం. ఆమె డైవర్స్ అయింది. మీ అక్క ఇంట్లో ఉందండి. ఇప్పుడు మీ అక్క డైవర్స్ అయింది కదా, మేడం. మీ బావ లేరు కదా మేడం. మీ అక్కకి ఏమన్నా సగం సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు? లేవు మేడం. మళ్ళీ మీ అక్క వయసులోనే కదా ఉంది. మేడం. మీ అక్కకి ఎందుకు, మీ అక్క కోరికలు ఉండవా? ఉంటాయి కావచ్చు. ఉంటాయి, అక్క కూడా ఉంటాయి మేడం. మళ్ళీ మీ అక్క కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు కదండి. పెట్టుకోలేదు కానీ ఆమె కూడా కొన్ని పరిచయాలు ఉంటాయి, పక్కింటి వాళ్ళతో కానీ ఇంట్లో పని వాళ్ళతో కానీ ఆమె కూడా మాట్లాడుతూ ఉంటుంది కదా. అది కాదండి, ఇప్పుడు మీ అక్క అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి అంటే ఉండవని చెప్పాను మేడం. ఆమె కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఉన్నాయా లేవా నాకు తెలియదు మేడం. తెలిసి పెట్టుకుంటా. మళ్ళీ తెలియనప్పుడు ఎందుకండి మాకు చెప్తారా? తెలియదు, నాకు తెలియదు. అవి తెలియదు అంతవరకే మాట్లాడండి. ఉన్నాయేమో అని ఎట్లా చెప్తారు మీరు? మీరు ఏ రోజున అడిగినారా మీ అక్కనే, అక్క ఇంకో పెళ్లి చేసుకో, నువ్వు వయసులో ఉన్నావు కదా, నీకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఇన్ని రోజులు బావతో ఉన్నావు కదా అని ఏ రోజున మీరు అడిగినారా మీ అక్కనే? అప్పుడప్పుడు నాకు కూడా ఇష్టం అయితే చేసుకో అని చెప్తా మేడం. నేను కూడా ఇష్టమైతే చేస్తాను. మీరు ఉన్నారు చేయండి, సంబంధం చూసి దొరికితే చేస్తా మేడం. ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను. అంటే ఇంట్రెస్ట్ కాదండి, ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి. మీరు అన్నారు కదా మీకు కోరికలు ఉంటున్నాయి మేడం, మాకు కూడా కోరికలు ఉంటాయి కదా, మీ అక్క కూడా కోరికలు ఉంటాయి కదా. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదా. అప్పుడు పెళ్లి చేయండి మీ అక్కకి. చేస్తా మేడం, చేయను అంటాను. ఇప్పుడు మీ అక్క ఉండగా ఇంకొక అమ్మాయి, ఇప్పుడు ఆడపడుచు, నేను చెప్తాను వినండి మేడం. మీ అక్క మీ ఇంట్లో ఉండగా ఇంకొక అమ్మాయి ఎలా వచ్చి మీ ఇంట్లో ఉంటుంది? యాక్సెప్ట్ చేయరండి మేడం. యాక్సెప్ట్ చేయరు. ఆడపడుచు ఇంట్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు. ఓకే మేడం. అంటే ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మేడం. కానీ భర్త అక్క చెల్లెళ్ళు ఆయన ఇంట్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు. ఓకే మేడం. అంటే మీ అమ్మగారు ఉంటే ఓకే మేడం. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నా మీ అక్కని అక్కడ మీ ఇంట్లో వదిలేసి మీరు వేరే కాపురం పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. ఇన్ని ఉంటాయి మా ప్రాబ్లమ్స్. ఓకే మేడం. ఓకేనా? మేడం. నేను మీకన్నా చిన్నదాన్ని, నేను మీకు ఇన్ని చెప్పాల్సి వస్తుంది. అది మీలాంటి వాళ్ళు మాకు చెప్పాలి. మీ అంత పెద్ద మనసు నాకు లేదు మేడం. ఓకేనా? మీకన్నా పెద్ద వయసు కానీ మీ అంత పెద్ద మనసు నాకు లేదు మేడం. అదే ఓకేనా? నేను ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మీరు జాబ్ ఒకటి చూసుకోండి. చెప్పండి మేడం. మీ అక్కకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయండి. ఓకే మేడం. తర్వాత మీరు చేసుకోండి. అంటే మీ అక్కకి ఎనీథింగ్ అది నేను చెప్పను, ఎవరిని చూసి చేస్తారనేది నాకు అవసరం లేదు మేడం. కానీ మీ అక్కకి పెళ్లి చేయండి. చేసిన తర్వాతే మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాలం అమ్మాయిలు ఎవ్వరూ కానీ అండి అత్తగారి ఇళ్లలో ఉండే రకాలు కాదు. ఓకే మేడం. ఓకేనా? అత్తగారి ఇంట్లో ఉన్న ఆడపడుచు ఇంట్లో విడికాపురం పెడతారు. కాబట్టి ఫస్ట్ మీ సిస్టర్కి పెళ్లి చేయండి. ఒక 1 year లో చేసేయచ్చండి, చూడొచ్చే చాలా సంబంధాలు వస్తాయి. ఓకే మేడం. ఓకేనా? ఫస్ట్ మీ పిల్లలు ఉన్నారా మీ అక్కకి? లేరు మేడం. లేరు కదా, బ్రహ్మాండమైన సంబంధాలు వస్తాయండి. ఓకే. మీ క్యాస్ట్ లో చాలా మంది దొరుకుతారు. ఫస్ట్ మీ అక్కకి మ్యారేజ్ చేయండి. అంటే మీకు మ్యారేజ్ అయ్యి మీ లైఫ్ బాగుండాలంటే ఓకేనా, ఖచ్చితంగా తనకి పెళ్లి చేయండి. తనకి పెళ్లి చేయండి, మీరు జాబ్ చూసుకోండి. అది నేను చెప్పాను కదా, అది ఎంతైనా కావచ్చు, మీ అమ్మ డబ్బులు ఎంతైనా రావచ్చు, కానీ మీరు సంపాదించే 5,000 10,000 మీ ఆవిడ గొప్ప అనుకుంటారు. మీ అమ్మ సంపాదన 1,00,000 రూపాయలు మీరు చేతికి ఇచ్చినా నాకు అవసరం లేదంటారు కొంతమంది. కొంతమంది తీసుకుంటారండి, నేను అందరినీ నేను కట్టను, కొంతమంది తీసుకుంటారు. కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది చూసారా, వాళ్ళు తీసుకోరు. ఓకేనా? అంతవరకు ఎందుకంటే ఇప్పుడు మా పెదనాన్నల అల్లుడు ఆయన కొంచెం డబ్బులు ఇచ్చి ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్ తెచ్చుకున్నారు. అదే మా హస్బెండ్కి మా నాన్న ఇస్తానంటే ఒప్పుకోలేదు మా ఆయన, తెలుసా? బాబు ఒక 2 lakhs 3 lakhs ఇస్తాము, షాప్ పెట్టుకోండి. షాప్ టైలర్ మా ఆయన, నేను టైలరే, ఇది నా ప్రొఫెషన్ కాదు, ఇది జస్ట్ హాబీ. ఇలాగా 10 మందికి మంచి చేయాలి, 10 మందికి మంచి చెప్పాలనేది దాని గురించి పెడుతున్నాం మా ఛానల్. అది కూడా ఓకే. లేదా ఎవరైనా నెంబర్ పబ్లిక్ లో పెడతారా ఏ లేడీ అనా? ఇప్పుడు మా ఇంట్లో పర్మిషన్ లేకుండా నేను పెట్టగలనా? ఓకేనా? జస్ట్ ఇల్లీగల్ గా ఎవరైనా వస్తే కూడా మా బాబాయ్లంతా పోలీసులు 3 ఉన్నారు, ఒకరు కాదు మా ఇంట్లో. ఓకేనా? మా హస్బెండ్ తీసుకోలేదండి, 1 రూపాయి తీసుకోలేదండి మా దగ్గర. మా డాడీ వాళ్ళ స్థలం అమ్మినా తీసుకోలేదు, మా ఆయన వాళ్ళు 1 రూపాయి ఇచ్చినా తీసుకోలేదు. ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో మాత్రం బెంగళూరులో ఉన్నాము. 1 year మా డాడీనే ప్రొవిజన్స్ అంతా తీసుకొచ్చిస్తున్నారు. అప్పుడు కూడా అతను వద్దన్నాడు, కాదులే బాబు ఉండనివ్వండి, మీకు ఎట్లా అవ్వండి. తర్వాత వద్దని చెప్పేసి 1 year వరకు మా డాడీని ప్రొవిజన్స్, రైస్ వెజిటేబుల్స్ మాత్రం మేము కొనుక్కున్నాం బెంగళూరులో. మిగతాన్ని మా డాడీని తెచ్చేసినారు, సోపుల కాడ నుంచి పప్పుల కాడ నుంచి మొత్తం A to Z మా డాడీని తెచ్చేసినారు బెంగళూరు. 1 year తర్వాత మేము ఆఫ్ చేసేసినాం.
వాళ్ళకి కష్టం ఉండకూడదు. మేము కొంచెం నిలదొక్కున్న తర్వాత వాళ్ళకి కష్టం ఉండకూడదు. మేమే ఆఫ్ చేసేసాం. 1 year తర్వాత నేనే ఆఫ్ చేసిన. తర్వాత అంతా మా హస్బెండ్ చూసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు. మా పెదనాన్న 10 lakhs పెట్టి మా బావగారికి కొంచెం మంచి జాబ్ గా పొజిషన్ గా ఉండే తెచ్చిచ్చినారు ఇన్కమ్ ట్యాక్స్ లో. కానీ మా హస్బెండ్ తీసుకోవాలా. ఎందుకు మా హస్బెండ్ కూడా తీసుకోవచ్చు కదా, కానీ తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మా ఆయనకి. అంటే పరాయి వాళ్ళ డబ్బులు ఏది తీసుకోకూడదు. మా అత్తగారి స్థలం ఉండదు. మా అత్తగారి స్థలం దగ్గర 50 లక్షలు 60 లక్షలు చేస్తుంది. అది కూడా మా హస్బెండ్ తీసుకోలేదు, మా బావగారు తీసుకోలేదు. వాళ్ళ తదనంతరం నేను తీసుకుంటామే కానీ ఓకే అది కూడా పిల్లలకు రాసేస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకోవట్లే, మా హస్బెండ్ తీసుకోవాలి, మా బావగారు తీసుకోవట్లా, పిల్లలకు రాస్తున్నారు. ఒకటే అండి, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. ఏ భర్త కూడా జాబ్ చేయకపోతే ఏ అమ్మాయి ఉండదు. మీ అమ్మ డబ్బులు 50,000 పెన్షన్ వచ్చినా మీరు తీసుకొచ్చి ఇచ్చే 10,000 మీ ఆవిడకి గొప్ప అవుతుంది. ఆ 50,000 ఏదో అందరు కాలు దుమ్ముతో సమానం లెక్క వస్తుంది కొంతమందికి. అందరు అమ్మాయిలు అలాగుండ్రు. కొంతమంది అమ్మాయిలు అత్తగారి ఆస్తులు నగలు వాళ్ళంతా దోచుకొని రోడ్డు మీదకి వదిలేసి అనాథాశ్రమాలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఎందుకు నేను ముందు మీ అక్క పెళ్లి చేయమంటున్నానంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ అక్క అనాథ అయిపోతుంది. ఓకేనా? అలా కాకూడదు అనుకుంటే ఫస్ట్ మీ అక్కకి పెళ్లి చేయండి. తర్వాత మీరు జాబ్ చూసుకొని మీ అక్కకి పెళ్లి చేయండి. ఆ జాబు ఈ పెళ్లి ఎత్తుకోవడంలో పెళ్లి అబ్బాయిని ఎత్తకడంలో మీ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది. అప్పుడు మీ కోరికలన్నీ కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. ఓకేనా? అంత పిచ్చి ఉండదు. మీకు అంత పిచ్చి ఉందనుకోండి ఏముండదు, మీకు సైకో అయిపోయి ఏ అమ్మాయి కనిపించినా ఏ పిల్ల కనిపించినా రేపటం చేయడానికి రెడీగా ఉంటారు మీరు. ఓకేనా? మీరు అనుకోవచ్చు నేను మంచి అబ్బాయినండి అని. సిచ్యువేషన్స్ అలా వస్తాయండి. ఓకేనా? ఇప్పుడు ఇంత మీ ఊర్లోనే ఎవరో 6 నెలల 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు కదా అబ్బాయి, ట్రైన్ కింద చనిపోయాడు. అవునా? అంటే ఆ అబ్బాయి ఏమి అంత దరిద్రుడా కాదు కదా. ప్రతి మనిషికి ఏమంటే నియంత్రించుకోవడం తెలియాలి. ఎవరికైతే కోరికల్ని ఏదైనా నీ కోపాన్ని నియంత్రించుకోపోయినా ఏమంటారు కామ క్రోధ లోభ మోహ మదమాక్షరాలనే ఉంటాయండి. 5 ఉంటాయి. అవిట్లో ఏది నియంత్రించుకోపోయినా ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటి కోపాన్ని, 2 కామాన్ని, ఈ రెండింటిని నియంత్రించుకుంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా యాక్సిడెంట్ నేను చెప్పాను కదా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడిపోతారు. ఇప్పుడు మీకు పెళ్లి కావాలా ఏమి కావాలా, యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్ సెట్ ఎక్కువ చెప్తున్నానండి. యాక్సిడెంట్ అయ్యి మైండ్ సెట్ మంచం మీద పడిపోతారు. మీ సెక్స్ కోరికలు వస్తూ ఉంటాయి కానీ మీరు సెక్స్ చేయలేరు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయలేరు కదా. అదే అనుకోండి మీరు, నేను మంచం మీద ఉన్నాను, నేను చేయలేను, నేను లేయలేను అనుకున్నారు అనుకోండి, మీ కోరికలన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి, మీ సిస్టర్స్ వెళ్ళి మ్యారేజ్ చేయండి. తర్వాత మంచి అమ్మాయిలు దొరుకుతారు, మ్యారేజ్ ప్రకటన ఇవ్వండి. ఈ ₹1 కోటి వస్తుందంటే దొరకకుండా ఏమి ఉండరు. కానీ మీరు జాబ్ చేస్తే ఏమంటే మీ వైఫ్ దృష్టిలో కూడా మీరు మంచి వాళ్ళుగా ఉంటారు. అంటే ఇప్పుడు చాలా మంది మీరే చూడండి, చుట్టుపక్కల వాళ్ళు జాబ్ చేయకపోతే అది యంగర్స్ అయినా కావచ్చు, పనికి మళ్ళీ కదా ఏంటో ఏం జాబ్ లేకుండా ఉండదు చదువుకున్నామని మాట్లాడుతుంటారు కదా. అవునా కదా? అది ఫస్ట్ మీరు మీ సిస్టర్కి మీ జాబ్ చూసుకోండి ఫస్ట్. తర్వాత మీ సిస్టర్కి మ్యారేజ్ చేయాలి అనుకోండి. ఈ 6 months లో నేను జాబ్ చూసుకొని మా సిస్టర్కి మ్యారేజ్ చేసేసేయాలి అని చెప్పేసి అనుకోండి. ఇదే నా నెంబర్ అండి. నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు షాప్కి వెళ్ళారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. లేకపోతే నేను వాళ్ళ ముందు ఇంత క్లాస్ పీకాల్సిన అవసరం ఉండదు మీకు. ఓకే అదేనా? ఎవరు లేరు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. ఓకే, ఏం తప్పగా అనుకోకండి నేను అలా అన్నానని. లేదు మేడం, మీరు ఒక అమ్మలా చెప్తున్నారు అనుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే అండి ఇప్పుడు సమాజం అలా ఉందండి. ఓకేనా? భర్త సంపాదించలేదని డైవర్స్ తీసుకుంటున్నారు, ఆడపడుచుందని డైవర్స్ తీసుకుంటున్నారు, వాడు ఇట్లా అరెస్ట్ చేస్తున్నాడు సెక్సువల్ గానే డైవర్స్ తీసుకుంటున్నారు. చాలా చాలా చూస్తున్నామండి, మీకు కేసెస్ చూస్తున్నాం.
లాయర్స్ కూడా చాలా మంది ఫేస్బుక్ ద్వారా చాలా మంది పరిచయమైన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ద్వారా చాలా మంది పరిచయమైన వాళ్ళు ఉన్నారు. మేము ఏదన్నా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానండి, ఇంత జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానం నాకేం లేదు. ఓకేనా, నేను 10 మందితో మాట్లాడి 10 మందితో కలిసి కొన్ని బుక్స్, ఐ మీన్ మైండ్ మెమరీస్, ఇట్లా కొన్ని బుక్స్, అలాగే కొన్ని సెక్సువల్ ఆయుర్వేదిక్ గ్రంథాలు ఉంటాయి, అవన్నీ చదువుకొని ఉంటేనే అంత జ్ఞానం నాకు వచ్చింది. నేను చదివిన 10th క్లాసే, నేను డిగ్రీలు ఏం చదవాల, సమాజాన్ని చదివినాం. ఓకేనా, దాని ద్వారానే కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకేనా, కొంతమంది ఏమంటే భర్త సెక్స్ అంటున్నారని కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంతసేపు అబ్బాయి తరఫున కంటే అమ్మాయి తరఫున కూడా ఆలోచించుతాం మేము. ఓకేనా, ఇప్పుడు విడిపోయే దగ్గరకు వచ్చిన సంబంధాలని కూడా, అలాగే అక్రమ సంబంధాల దాకా వెళ్ళిపోయిన సంబంధాలను కూడా మేము కలిపినాం. ఓకేనా, కాబట్టి ఫస్ట్ మీరు జాబ్ చూసుకోండి. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, పార్ట్ టైం చేయండి. ఇక్కడ పార్ట్ టైం చేయండి. ఇప్పుడు 9 to 10 చేయమని నేను అన్నాను. పార్ట్ టైమ్స్ ఉంటాయి. మీకు అటు సైడ్ అయితే ఈ లెక్కలు రాయటము, అకౌంటింగ్స్, ఇలా కొన్ని ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి మంచి జాబ్సే వస్తాయి. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీరు చేసుకోండి. అప్పుడు మీరేమంటే ఆ పనిలో పడతారు. ఆ పనిలో పడినప్పుడు నైట్ టైం తప్ప పగల టైం ఈ కోరికలు అనేవి మీకు రావు, ఎందుకంటే బిజీగా ఉంటారు కదా. ఆ బిజీగా ఉన్నప్పుడు మీకు ఆ కోరికలు, సెక్సువల్ కోరికలు అనేవి తగ్గుతాయి. అది కూడా డేంజర్ అండి, సెక్సువల్ కోరికలు ఎక్కువ ఉండటం కూడా డేంజర్. దాని వల్ల ఏంటంటే మనకు వావి వరుస కూడా తెలియదు. చూస్తున్నాం కదా, ఇప్పుడు తండ్రి కూతురుని చేస్తున్నాడు, అక్కను చేస్తున్నారు, చెల్లెలను చేస్తున్నారు, చూస్తున్నారు కదా సమాజంలో ఎలా ఉంటుంది అనేసి. అలా వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఏంటంటే లేడీ కావాలి అంతే, అది ఎవరనేది అక్కర్లేదు అక్కడ. ఒక పురుషుడికి ఒక స్త్రీ కావాలి అంతే, అక్కడ సిచ్యువేషన్ అదే. అంతేగాని ఆమె కూతురు అవుతుందా, అక్క అవుతుందా, చెల్లి అవుతుందా, బిడ్డ అవుతుందా, ఇవి చూసుకోరు. ఓకేనా, అది అదేనండి మైండ్ సెట్. మన మైండ్ సెట్ ని మనం కంట్రోల్ చేసుకోవాలనేది. ఇప్పుడు మీరు ఖాళీ కూర్చున్నారు కాబట్టి మీకు అన్నీ ఉంటున్నాయి. ఆ కోరికలు సెక్స్ అంటున్నారు, మీరు జాబ్ చూసుకోండి, ఆ సెక్స్ అన్నమాట మీ నోటి నుంచి కూడా రాదు. ఓకేనా, ఫస్ట్ మీ సిస్టర్కి మ్యారేజ్ చేయండి. ఎందుకంటే వచ్చిన అమ్మాయి ఎవరితో ఆడపడుచుంటే ఉండదండి. ఆమె నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా సొంత అనుభవం. ఓకేనా, మా హస్బెండ్ అదే ఇక ఒకసారి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ప్రాబ్లం వచ్చి మేము వచ్చేసినాం ఇక్కడికి. అంటే మా మరదలు పెళ్ళైన తర్వాత నేనున్నానని చెప్పేసి ఆవిడ గొడవ వేసుకొని మరీ విడిగా వెళ్ళిపోయినారు తెలుసా. నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చి నేను ఒక 3 months ఉన్నా మా హస్బెండ్ తో గొడవ వేసుకొని. ఆ 3 months అమ్మాయి విడిగానే ఉండింది. 3 months తర్వాత మళ్ళీ వచ్చింది నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాతే. ఓకేనా, ఇప్పుడు మా బ్రదర్ చనిపోయినారు, ఇప్పుడు ఆ అమ్మాయి విజయవాడలో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఓకేనా, అంటే నచ్చదండి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అలాగ ఉంటుంది. అర్థమైందా? అది మేము మా జీవితంలో జరిగినవే అనుభవాలే అండి, మేము బయటకు చెప్తాం కొన్ని. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ 3 years నుంచి వాళ్ళ ఇంట్లో ఉంది. అక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. బాబు కాసిన ఇప్పుడు మా అల్లుడు ఫోటోస్ చూసింటారు కదా మీరు, దాంట్లోనే ఒక బాబు వచ్చి ఉంటాడు మీరు చూసిన భారతీయ శృంగారంలోని చిన్న బాబు. మా అల్లుడు అనమాట, అబ్బాయి మా తమ్ముడు కొడుకు. ఎందుకంటే మా అత్తగారి ఫ్యామిలీస్ ని పబ్లిక్ లో తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను తీసుకురాను, ఎందుకంటే వాళ్ళు వద్దన్నప్పుడు వద్దంతే. కాబట్టి ఇప్పుడు మా అల్లుడిని మాత్రం, మా ఫ్యామిలీని కూడా నేను ఎప్పుడు చూపించలేదు యూట్యూబ్ లో. ఓకేనా, కాబట్టి ఫస్ట్ బ్రదర్ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, నేను తప్పుగా చెప్తున్నాను అనుకోవద్దండి అసలు. ఓకే, ఫస్ట్ మీ సిస్టర్ కి మ్యారేజ్ చేయండి. మీ అమ్మాయి చేసుకోనన్నా కూడా అక్క చేసుకో, నీకంటే ఒక తోడు ముఖ్యం, నేను మ్యారేజ్ చేసుకున్నా లేదా నేను చనిపోయినా నీకంటే ఒక తోడు ఉండాలి, నువ్వు అనాథం అయిపోతావు, అలా కాకూడదని చెప్పి చెయ్యండి. ఆయనకి పిల్లలున్నా పర్వాలేదు, ఈవిడ అడ్జస్ట్ చేసుకున్న మనస్తత్వం ఉంటే చేస్తారు, నష్టమేం లేదు. పిల్లలు ఉంటే ఇంక పిల్లలు లేరు కాబట్టి బాగానే చూసుకుంటారు. ఓకే, ఈవిడికి పిల్లలుంటే ప్రాబ్లం అవ్వచ్చు, ఎవరు చేసుకోరు పిల్లలు ఉన్నారనేసి. కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉంటే కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు. మీ సిస్టర్ బాగుంది అనుకోండి, ఎవరైనా చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ జాబ్ చూసుకోండి. ఫస్ట్ మీరు జాబ్ చూసుకుంటే 100 సార్లు చెప్తున్నాను మీకు. మైండ్ డైవర్ట్ అవుతుంది ఫస్ట్ జాబ్ లో పెడితే. జాబ్ చూసుకోండి, మంచి అమ్మాయి దొరుకుతుందండి.
ఓకేనా. కానీ ఏమంటే 40+ అప్పుడు సెక్సువల్ ఎనర్జీ మీరు ఉందనుకుంటారు, కానీ అమ్మాయి దగ్గరికి వెళ్తే కానీ మీరు పనికొస్తారు పనికిరాదో తెలియదు. ఓకే మేడం. ఓకేనా. ప్రతి మగాడు నేను పనికొస్తాను అనుకునేవాడే, కానీ పరగదిలోకి వెళ్తే తెలుస్తుంది వాడు పనికొస్తాడు పనికిరాడా అనేది. ఓకే మేడం. ఓకేనా. ప్రతి అమ్మాయి నేను పిల్లల్ని కంటాను అనేసి అనుకుంటారు, కానీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి. అవునా కదా. ప్రతి అమ్మాయి అనుకుంటుంది నాకు పిల్లలు కలుగుతారని అనుకుంటుంది, కానీ పెళ్ళైన తర్వాత కదా వాళ్ళు కలగడా తెలిసేది అందుకే చెప్పండి. అంతే కదా. ప్రతి అబ్బాయి పనికొస్తామని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియదు వాడు పనికొస్తాడు పనికిరాడా అనేది. ఓకేనండి. ఫస్ట్ చూసుకోండి, జాబ్ చూసుకొని మీ సిస్టర్కి మ్యారేజ్ చేయండి. మీ జాబ్ చూసుకునేటప్పుడే మీరు ప్రకటనలు ఇవ్వండి, పెళ్లి మ్యాట్రిమోనీలు ఉంటాయి, ఈ చుట్టుపక్కల పెళ్లి పేరాయిలు ఉంటారు కదా, అక్కడ సంబంధాలకు ఇవ్వండి, మంచి అమ్మాయి దొరుకుతుంది. ఓకేనా. సహజీవనం అనేది జస్ట్ కాంట్రాక్ట్ అండి అంతే. సహజీవనం అంటే నేను చెప్తానండి, సహజీవనం అనేది ప్రాస్టిట్యూట్. ఓకేనా. సహజీవనం అనేది అంతే, వ్యభిచారం కింద నా దృష్టిలో సహజీవనం అంటే. ఓకేనా. సహజీవనంలో పుట్టిన పిల్లలకు కూడా వాల్యూ ఉండదు. పెళ్లి చేసుకున్న పిల్లలకి వాల్యూ ఉంటుందేమో, సహజీవనంలో పుట్టిన పిల్లలకు కూడా వాల్యూ ఉండదు. ఓకేనా. పెళ్లి చేసుకున్న అమ్మాయి వెళ్ళిపోతే మనం పోరాడచ్చు లీగల్ గా, కానీ సహజీవనంలో చేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోరాడలేదు. ఏమంటే మీరు ఇష్టపడి ఉన్నారమ్మా, ఇప్పుడు విడిపోయారు, దానికి ఏంటి, మీరు పెళ్లి చేసుకోలేదని మాట్లాడతారు, సమాజంలో అదే మాట్లాడతారు, కోర్టుకి వెళ్ళిన అదే మాట్లాడతారు. ఓకేనా. 1 month తర్వాత మీరు జాబ్ చూసుకొని 1 month తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. ఇదే సేమ్ నెంబర్ మెసేజ్ చేయండి. మీరు మ్యారేజ్ చేసుకుంటాను అంటే మీ మ్యారేజ్ కి ముందే మెడిసిన్ అదేవి ఇప్పిస్తాము. రైట్ అంటే నేను గ్యారంటీ ఇవ్వలేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు 40+ అన్నారు కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలేను. మెడిసిన్ వాడుకోండి, నష్టం తప్పేం లేదు కదా. ఓకేనా. ఇప్పుడు పనికి రాదని ఎందుకు అనుకోవాలి, మీరు వాడుకున్నప్పుడు పనికి వస్తుంది కదా, పనికొస్తే లేకపోతే లేదు అంతే. నేనే ఇప్పుడు ఏదన్నా సరేనండి, నేనైతే ఇప్పుడు మన ట్రీట్మెంట్ తీసుకుంటాం అనుకోండి, ఇప్పుడు నాకు స్కిన్ డిసీజ్ వచ్చింది, స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకో, నేను హాస్పిటల్కి వెళ్ళి, ఇక్కడ తిరుపతిలో ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, వెళ్తాం, ఫస్ట్ వెళ్ళి చూసుకుంటాం, తగ్గుతుంది లేకపోతే లేదు అంతే. నేను ట్రై చేస్తా ఫస్ట్. ఓకేనా. మా డాడీకి కాళ్ళ నొప్పులు వచ్చినాయి, బయట హాస్పిటల్ అంతా చూసి 10,000 రూపాయలు అయింది. నేను ఒకే మా నాన్న ఇక్కడ బయట అంతా చూపించుకున్నావు, ఆయుర్వేద హాస్పిటల్ పద అంటే ఆ మందులు చేదుకుంటాయి, ఎవరు తింటారని మా డాడీ తిండ్రు. అట్లా అనమాట. ఓకేనా. అది మీరు ట్రై చేయండి, నిజం చెప్తున్నాను. మీరు ఇలా ఉంటే సెక్స్ కోసం చేసుకుంటున్నట్టు ఎవరు రారండి. ఓకేనా. ముందు మీరు మీ మనసుని చేంజ్ చేసుకోండి. మీకు అట్లా కావాలంటే ఎవరన్నా మీకు కౌన్సిలింగ్ కార్డు నెంబర్ ఇస్తాను, ఆయన హైదరాబాద్ లో ఉంటారు, కొంచెం కాస్ట్లీనే ఉంటారు, ఆయనతో మాట్లాడండి. ఆయన సైకలాజిస్ట్ కొంచెం మీ మైండ్ ని డైవర్ట్ చేస్తారు. ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, రేపు మీ ఆవిడ వస్తే ఎలా అనుకూలంగా ఉండాలి, అలా కౌన్సిలింగ్ ఇస్తారు మీకు. అంటే మానసికంగా అనుకోవద్దండి, మామూలుగా ఇప్పుడు మన లైఫ్ బాగుండాలంటే మన కౌన్సిలింగ్ తీసుకోవడం తప్పలేదు కదా. ఇప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, మీకు మంచి చెడు చెప్తారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కదా, కాబట్టి మనం ఇంకో డాక్టర్ని, బయట వాళ్ళైతే చెడుగా చెప్తారు, డాక్టర్స్ ఎవరు చెడుగా చెప్పారు కదా. కాబట్టి మీరు నెంబర్ ఇస్తారు, కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడుకోండి. ఆయన వచ్చేసి ఈ బర్త్ చెప్పండి, మీరు ప్రోగ్రామ్ చూసారా? ఇప్పుడు లాక్డౌన్ కదా మేడం, అది షో రావడం. అంతకుముందు ఆయనది నెంబర్ నేను పెట్టుకున్నాను, దానికి వస్తే డాక్టర్ మీకు తెలుసా, చూసుంటారు కదా. ఒక డాక్టర్ ఉంటారు మేడం, ఆ డాక్టర్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఇస్తాను కావాలంటే. మీరు వెళ్ళి మాట్లాడుకోండి. లేదంటే చల్లా సుబ్రహ్మణ్యం గారు అనేసి ఉన్నారు, మీరు గూగుల్లో అట్లా సెర్చ్ చేస్తే వస్తుంది చల్లా సుబ్రహ్మణ్యం అని. లేదా ఆ నెంబర్ కావాలంటే నేను చూస్తాను, నా దగ్గర ఉండాలి ఆయనవి కొంచెము. నేను ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను పెట్టుకుంటాను పేపర్స్ అవి. అంటే నేను చదువుతాను కదా, నాకు నచ్చినాయంటే నేను పెట్టుకుంటాను అనమాట. అలా ఏదైనా ఉంటే నేను చెప్తానండి. ఖచ్చితంగా మీరు కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోండి. సెక్స్ అనేసి 4 గంటలు కలవరిచ్చినారంటే నేను చెప్తున్నాను చూడండి, మీరు సొంత సిస్టర్ మీదే చేస్తారు మళ్ళీ. సీరియస్లీ అంటే మీ మైండ్ అలా వచ్చేస్తుంది.
ఓకే ఫ్రీ కావాలి అనుకుంటూ ఉన్నారనుకోండి, అక్క తెలియదు, అమ్మ తెలియదు, చెల్లి తెలియదు, కూతురు తెలియదు, వాళ్ళ మీద అగత్యానికి పాల్గొనేస్తారు మీరు. కాబట్టి కొంచెం మైండ్ సెట్ డైవర్ట్ చేసుకోవడానికి జాబ్ చేయండి. పొద్దున్న మీరు జాబ్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వచ్చేనారు అనుకోండి, చక్కగా మీ అక్కగారు వండి పెడతారు, ఏమే హ్యాపీగా తిన్నారా, నైట్ పూట ఏదైనా మంచి సంగీతం వినండి, స్నానం చేయండి, దేవుడికి దండం పెట్టుకోండి, కొంచెం సంగీతం వినండి. ఇట్లా వింటున్నారంటే మీ మైండ్ సెట్ కొంచెం డైవర్ట్ అవుతుంది. రేపు మ్యారేజ్ చేస్తున్నారంటే మీ ఆవిడ కూడా మీకు బాగుంటుంది. ఇప్పుడు 24 గంటలు మీ ఆవిడ సెక్స్ అంటే మీ ఆవిడ వస్తుందా? ఆవిడకేం పని ఉండదా ఇంట్లో కదా? అది ఓకేనా? నేను ఇంతసేపు మాట్లాడలేదండి ఎవరితో, 1 hour మాట్లాడినాను. ఓకేనా? ఈ పాటికి నేను 1000 రూపీస్ తీసుకొని ఉంటా. ఓకేనా? ఓకే. ఎందుకంటే దీనివల్ల సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? అంటే ఇట్లా పెళ్లి కాకుండా ఇట్లా ఎవరు లేకుండా ఈ మైండ్ డైవర్ట్ చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఊరికి చెప్పట్లేదండి, అని తెలుసుకొని చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి మీ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మీ అమ్మ సంపాదన వస్తుంది, మీరు సంపాదించుకోండి కొంచెం. దానివల్ల నష్టం ఏంటి? మీరు సంపాదించిందని ఆర్గనైజేషన్ డొనేట్ చేయండి. లేకపోతే మీకు ఇష్టం లేదనుకోండి, మీకు పెట్టుకోవడము, అనాథలు ఉంటారు కదా, మీ 10,000 శాలరీ వచ్చింది అనుకో, 5,000 రూపాయలకి ఆహారం అన్నదానం చేయండి. అన్నం పొట్లాలు ఉంటాయి కదా, కొనేసి ఇప్పుడు 50 రూపాయలు అనుకోండి, ఒక 100 పొట్లాలు కొనండి నెలకి. 100 మంది దానం చేయండి. ఓకేనా? ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది కదండి, దానివల్ల మంచి అమ్మాయి దొరకచ్చు కదా. ఓకేనా అండి? బాయ్. ఇదే నా నెంబర్ అండి. ఓకేనా? రీడ్ చేసుకోండి. మీకు సంబంధం అది కుదురుతుంది. మీ అక్క సిస్టర్ మ్యారేజ్ చేసిన తర్వాత కావాలంటే నన్ను అడిగితే నేను ఆ మెడిసిన్ అనేది నేను పంపిస్తాను. మనీ పే చేస్తున్నారనుకోండి, కొరియర్ మీ అడ్రస్ కొరియర్ చేస్తే ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది మీకు మెడిసిన్. ఓకేనా? నా తిరుపతినండి, నెంబరే ఉంటుంది. మేము మోసం చేసిన మీరు నెంబర్ బట్టి ఎక్కడున్నా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా అండి? అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ జాబ్ చూసుకోండి బ్రదర్. తప్పుగా అనుకోవద్దండి, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఓకేనా? ఎందుకంటే నేను అమ్మ గురించి మాట్లాడాను కదా, నేను అట్లా మాట్లాడకూడదు, మామూలుగా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ప్రతి వాళ్ళకి కోరికలు అనేవి ఉంటాయండి, కోరికలు లేకుండా ఎవడు లేడండి ఇప్పుడు మీరు అంత పతిత్తుగా. సరేనా? కానీ కంట్రోల్ చేసుకోవాలండి. ఓకేనా? అది ఇప్పుడు చూసిన ప్రతి ఆడదాని మీద చేయరు కదండి, చెప్పండి. సెక్సువల్ ఎఫెక్ట్ ఉందని చూసిన ప్రతి ఆడదాని మీద చేసేస్తారా చెప్పండి? కాదు కదా. భార్య పిల్లలు అనేసి ఉంటుంది కదా, అది లేని వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని ఎవరిని ఏం చేయలేరండి. ఓకేనా? అమ్మ అక్క చెల్లి ఇవన్నీ ఉండేది అర్థం చేసుకొని మనం ఒక భార్యతోనే లీగల్ గా ఉండాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? అందరూ సెక్స్ గురించి బతకట్లేదండి. ఓకే, అట్లా సెక్స్ గురించి బతికేటట్టుగా ఉంటే పెళ్ళే భర్త చనిపోయిన ప్రతి ఆడది ఇంకొకరిని ఉంచుకుంటుంది, భార్య చనిపోయిన ప్రతి మగాడు ఇంకొకరు ఉంచుకుంటారు. అలా ఉంచుకుంటున్నారండి అందరూ చెప్పండి? అలా ఉంచుకుంటున్నారు అందరూ? లేదు కదా. అది కాబట్టి ఫస్ట్ మీరు జాబ్ తెచ్చుకొని మీ సిస్టర్ మ్యారేజ్ చేయండి. మ్యారేజ్ చేసిన తర్వాత మీకు బ్రహ్మాండమైన అమ్మాయి కుదురుతుంది. ఓకేనా? కావాలంటే మీరు మనీ పే చేసి నేనే చూస్తా సంబంధాలు. మ్యాట్రిమోనీలు చాలా ఉంటాయి, మనీ పే చేస్తే 100 సంబంధాలు వస్తాయి. ఇంకొకటి మీకు వనభోజనాలు అట్లా జరుగుతుంటాయి చూడండి, మీ సైడ్ ఎక్కువ జరుగుతాయండి, హైదరాబాద్ సైడ్ ఫేస్బుక్ యూట్యూబ్ అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు మాల అన్నారు కదా, మాల మ్యాట్రిమోనీస్ చాలా ఉంటాయి ఫేస్బుక్ లో. మాల మ్యాట్రిమోనీస్ కొట్టినారనుకోండి, గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ కొట్టినారనుకోండి దండిగా వస్తాయి. మీ ప్రొఫైల్ పెట్టండి, ఫస్ట్ మ్యాచ్ అని పెట్టండి, సెకండ్ మ్యాచ్ అని పెట్టబాకండి, ఫస్ట్ మ్యాచ్ అని పెట్టండి, మీ ఏజ్ పెట్టండి, మీకు ఆదాయం ఎంత, జాబ్ అని పెట్టండి. జాబ్ లేకపోతే చేసుకోరండి, ఎంత ఆదాయం ఉన్నా చేసుకోరు. ఓకేనా? జాబ్ పెట్టండి, జాబ్ లో మీకు సాలరీ ఎంత వస్తుందో పెట్టండి, లేదా మీ ప్రాపర్టీస్ పెట్టండి, బ్రహ్మాండమైన అమ్మాయి దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు భార్యతో చేసేదానికి బయట దాంతో చేసిన చాలా తేడా ఉంటుందండి. భార్య ప్రేమతో వస్తుంది, బయట డబ్బుల కోసం వస్తుంది. ఓకేనా? ఆ తేడా తెలుసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఓకే బ్రదర్, నేను బాగా క్లాస్ తీసినట్టుకున్నాను మీకు. పర్లేదు, మంచి మాటలు చెప్పారు కదా.
అదే అంటారండి అందరూ నన్ను. నేను కొంతమంది ఇంకా మిమ్మల్ని తిట్టలేదు, కొంతమందిని భార్య ఉండి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తా చూసినారా, వాళ్ళది ఇంకా చాలా ఘోరంగా తిడుతా నేను. ఎందుకంటే మీరు చూసుకుంటారు, ఓకే మీ భార్య కూడా వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే అమ్మాయిల కోరికలు ఉండవా? భర్త తప్పు చేస్తే భార్య కూడా తప్పు చేస్తుంది. ఏమైంది గిరిగీసుకొని కూర్చుంటుంది ఏమో భార్య ఏమన్నా? ఏం లేదు. రాముడు కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి సీతాదేవి కూడా కరెక్ట్గా ఉంది. ఓకేనా? రాముడు సీత తప్పు చేస్తుందంటే రాముడు కూడా తప్పు చేస్తుంది. ఇప్పుడు రాముడు పెళ్లి చేసుకుంటే ఇంకో పెళ్లి సీతాదేవి కూడా రావణాసుని పెళ్లి చేసుకుంటుంది. ఓకేనా? రాముడు పెళ్లి చేసుకోకుండా సీత గురించి కాసుకున్నాడు కాబట్టి ఆమె కూడా అంత పతివ్రతగా ఉంది. ఓకేనా? అది అండి. ఓకేనా అండి? ఓకే బాయ్ అండి. ఫస్ట్ జాబ్ చూసుకొని తర్వాత అక్కకి పెళ్లి చేయండి. ఓకే, తర్వాత మీకు మ్యారేజ్ మీరు చూస్తుండండి, మ్యాట్రిమోనీలో ఇస్తూనే మీ కార్యక్రమాలు మీరు చేయండి, మీ పని మీరు చేయండి. ఖచ్చితంగా కుదురుతుంది, ట్రై చేయండి. ఓకేనా? ఓకే అండి, బాయ్.